బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెక్ దిగ్గజం మరో వివాదంలో చిక్కుకుంది. 32,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ ఆ సంస్థపై జీఎస్టీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. 2017 నుంచి 2022 మధ్య ఇన్ఫోసిస్ ఐజీఎస్టీ చెల్లించలేదని ఆ సంస్థ విదేశాల్లోనూ కంప్లైంట్స్ కోసం బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ పేర్కొంది. అయితే ఇప్పటికే డీజీజీఐ ఇచ్చిన నుంచి ఇన్ఫోసిస్ కు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా జరిపిన విచారణ తర్వాతే డీజీజీఐ ఈ ఆరోపణలు చేస్తుంది. 32,403 కోట్ల రూపాయల జీఎస్టీని చెల్లించలేదని చెబుతున్నారు. అంతేకాదు విచారణ నివేదికను సైతం ఇన్ఫోసిస్ కు ఇచ్చినట్లు డీజీజీఐ పేర్కొంది. జూలై 2017 నుంచి మార్చి 2022 వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదనేది ప్రధాన ఆరోపణ. ఐజీఎస్టీ చెల్లించకుండానే ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని డీజీజీఐ అంటుంది. కంపెనీకి చెందిన విదేశీ శాఖలందించే సేవలను ఐజీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 211 కింద దిగుమతులుగా పరిగణిస్తారని నివేదికలో చెప్పింది డీజీజీఐ. సో జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ అంటుంది. అందించిన సేవలకు గాను ఇన్ఫోసిస్ విదేశీ శాఖ ఖర్చుల ద్వారా పరిహారం చెల్లించిందని నివేదికలో పేర్కొన్నారు. ఐజీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఒక శాఖను ఒక ప్రత్యేక సంస్థగా పరిగణిస్తామని జీఎస్టీ అధికారులు చెప్పారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి 7.1% పెరిగి 6,368 కోట్లకు చేరుకుంది. అయితే కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 3.6% వృద్ధి చెంది 39,315 కోట్లకు చేరుకుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ పోర్టల్ను ఇన్ఫోసిసే నిర్వహిస్తుంది. అయితే జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై ఇన్ఫోసిస్ స్పందించింది. విదేశీ శాఖల ఖర్చులపై జీఎస్టీ వర్తించదని అంటుంది. భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీకి లోబడి ఉండవని ఇన్ఫోసిస్ వివరణిచ్చింది. అంతేకాదు జీఎస్టీ బకాయిలన్నిటినీ చెల్లించిందని, నిబంధనలను ఎక్కడా పాటించకుండా లేమని ఇన్ఫోసిస్ అంటుంది.